ఇస్తాంబుల్ ఈ ప్రముఖ నగరం గురించి చాలామంది వినింటారు. తుర్కియే, గతంలో టర్కీ అని పిలిచేవారు. తుర్కియే దేశంలో ఒక ప్రఖ్యాత నగరం, ఏ హిస్టారిక్ సిటీ, ఏ టూరిస్ట్ డెస్టినేషన్. జాగ్రఫికల్గా కూడా దీనికి ప్రత్యేకత ఉందని విన్నాను. సగం పార్ట్ ఆఫ్ ఇస్తాంబుల్ యూరోప్లో, సగం పార్ట్ ఆఫ్ ఇస్తాంబుల్ ఆసియా ఖండంలో ఉంటుంది. అంటే ఒక నగరం 2 కాంటినెంట్ల మధ్య డివైడ్ కావడం ఆశ్చర్యం. ఒక దేశం ఉండొచ్చు. అయితే ఈ ఇస్తాంబుల్ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. చాలామందికి తెలియని ప్రత్యేకత ఏంటంటే, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధికంగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బాల్డ్ హెయిర్, మీకు తల బాల్డ్ హెయిర్గా మారిపోతుంటే, వెంట్రుకలు రాలిపోతుంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి హెయిర్ అతికిస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాల్డ్ హెయిర్, బోడగుండు అనేది ఒక రకమైన స్టిగ్మటైజ్ అంటారు. వాస్తవంగా తప్పేముంది, బోడగుండు ఉంటే నేరమేం కాదు. సో కానీ సమాజంలో కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి మనకు. అలాంటి స్టీరియోటైప్స్లో బోడగుండు ఒకటి. వాస్తవంగా బోడగుండైనా ఏ గుండైనా ఆ గుండు లోపల ఏమున్నదన్నది ముఖ్యం తప్ప గుండు పైన వెంట్రుకలు ముఖ్యం కాదు. చాలామందికి గుండు బోడగా ఉండదు, కానీ తలల మెదడులో అంతా బోడే ఉంటుంది. అందుకే ఒక వెంటాడు, తలలు బోడులైన తలపులు బోడులా అంటాడు. సో అందువల్ల వెంట్రుకలు అనేది కాదు, ఆ మెదడులో ఏమున్నదనేది ముఖ్యం. కానీ సమాజం అలా ఉండదు, అందరూ నాలాగా ఆలోచించాలని రూలే లేదు. ఈ బాల్డ్ హెయిర్తో స్టీరియోటైప్స్ ఉంటాయి. సో అది బాల్డ్ హెయిర్ ఉంటే అందంగా ఉండరు అనొక భావన. అందుకే ఈ మధ్య బాల్డ్ హెయిర్ బ్యూటీ కాంటెస్ట్లు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల, టు సెలబ్రేట్ ద బాల్డ్ హెయిర్ కూడా. ఎందుకంటే మనిషి ఏ రకంగా ఉన్నా అందులో ఒక ప్రత్యేకతే అది. సో కానీ ప్రపంచంలో ఈ బాల్డ్ హెయిర్ అనే దాన్ని అనుభవిస్తున్న వారు కొంత స్ట్రెస్కు లోనవుతుంటారు. కింద నాకు కూడా కామెంట్ చేస్తుంటారు, సార్ మీకు కూడా గుండు అవుతుంది అని. నేనేం బాధపడను, కానీ నా తల మీద గుండు కావచ్చు, కానీ తల లోపల గుండు అయినప్పుడు బాధపడతాను. తల లోపల గుండు కానంతకాలం తల మొత్తం వెంట్రుకలు పోయినా బాధపడను అని చెప్తాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై హెడ్, నాకేం అభ్యంతరం. కానీ అందరూ అలా ఫీల్ కారు. చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతారు, చాలామంది ఏదో సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అందుకే అనేక రకాల ఆయిల్స్తో, మ్యాజిక్ రెమెడీస్తో ట్రై చేస్తూనే ఉంటారు, హోమ్ రెమెడీస్తో ట్రై చేస్తుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ చిట్కాలు వస్తూ ఉంటాయి, వాటితో ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు ఒక అంచనా ప్రకారం లాస్ట్ 1 డికేడ్లో ప్రపంచవ్యాప్తంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేవారు 2.5 టైమ్స్ పెరిగారు. టు బీ ప్రిసైజ్ 240% పెరిగింది. వరల్డ్ వైడ్గా హెయిర్ కేర్ ఇండస్ట్రీ అంటే తల మీద వెంట్రుకలు బాగా ఉండాలి అన్నదానికి చేసేటువంటి రకరకాల పద్ధతులు, అంటే వైట్ కలర్, బ్లాక్ కలర్గా ఉండటానికి పెట్టుకునే హెన్నాల నుంచి మొదలుకొని, బాల్డ్ హెయిర్ నుంచి బయటపడటానికి, హెయిర్ లాస్ను ప్రివెంట్ చేయడానికి, హెయిర్ స్టైలిష్గా ఉండటానికి, హెయిర్ హెల్తీగా ఉండటానికి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కు, ఇలా అన్ని రకాల హెయిర్ కేర్ అంటే హెల్త్ కేర్ లాగా హెయిర్ కేర్ ఇండస్ట్రీ $100 బిలియన్, అంటే 10,000 కోట్ల డాలర్లు, అంటే 8,50,000 కోట్ల రూపాయలు. 85 into 10,000 అంటే 850,000, అంటే 10,000 కోట్ల డాలర్ల వ్యాపారం హెయిర్ కేర్ ఇండస్ట్రీ. అందులో బాగా బూమింగ్ ఇండస్ట్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, కొత్తగా బాగా ఊపందుకుంటున్న రంగం. సో అందువల్ల తుర్కియేలో ఇది చాలా ప్రసిద్ధట. ఒక్క ఇస్తాంబుల్ నగరంలోనే 500 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ ఉన్నాయట. ఆశ్చర్యం. వరల్డ్ వైడ్గా తీసుకుంటే పర్ క్యాపిటా హెయిర్ క్లినిక్స్ రకరకాల నగరాల్లో ఎన్నున్నాయని చూస్తే తుర్కియేలోని ఈ ఇస్తాంబుల్ నగరంలో 800% ఎక్కువ ఉన్నట, 8 టైమ్స్ ఎక్కువ. దాంతో ఇది ఒక మెడికల్ టూరిజం హబ్గా మారిపోయింది. ఆఖరికి తుర్కియే ఎయిర్లైన్స్ను జోక్గా తుర్కియే హెయిర్ లైన్స్ అని పిలుస్తున్నారట. ఎయిర్ లైన్స్కి హెచ్చు తగిలిస్తే అది హెయిర్ లైన్స్ అయిపోతుంది. నిజంగానే తుర్కియాకి వెళ్ళి హెయిర్ లైన్స్ డెవలప్ చేసుకొని వస్తున్నారు కనుక తుర్కియా ఎయిర్ లైన్స్గా మారిందట. సో ఇక్కడ తుర్కియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇండస్ట్రీ బిజినెస్ ఎంత అంటే $3 బిలియన్ అట.
అంటే $300 కోట్ల వ్యాపారం అట, మామూలు విషయం కాదు. మరి ఇలా ఎందుకు మారిపోయింది? దీనికి కూడా రీజన్స్ ఉన్నాయి. 1990sలో జపాన్ వాళ్ళు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీలో ఆద్యులు. ఈ టెక్నాలజీ జపాన్ నుంచి కారణాలు ఏదైనా తుర్కీలో ఎర్లీ 2000sలోనే మొదలుపెట్టారు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో అందువల్ల ప్రపంచంలో చాలా దేశాల్లో రాకముందు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు కనుక సహజంగానే పాపులర్ అవుతుంది. ఇక అన్నిటికన్నా దానికన్నా ముఖ్యం ఏంటంటే ఎఫోర్డబిలిటీ. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక పెద్ద మెడికల్ టూరిజం హబ్. సౌదీ అరేబియా నుంచే కాదు, అమెరికా నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆ సర్జరీ చేయించుకొని పోతారు. ఎందుకంటే మన దగ్గర హైదరాబాద్లో కూడా టాప్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక బైపాస్ సర్జరీ అమెరికాలో బైపాస్ సర్జరీతో పోలిస్తే చాలా చీప్. మళ్ళీ ఈక్వల్లీ కాంపిటెంట్ డాక్టర్స్, ఇఫ్ నాట్ బెటర్. ఇంకా అమెరికాలోనైనా ఒక బైపాస్ చేయాలంటే మీనమేషాలు లెక్క పెట్టేచ్చేమో, కానీ హైదరాబాద్లో మన వాళ్ళంతా చాలా సమర్థవంతంగా చేసేయగలరు. సో అందువల్ల మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. సో అలా హెయిర్ కారణం ఏంటంటే ఎఫోర్డబిలిటీ. ఇప్పుడు మీడియా కథనాల ప్రకారం మీరు ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కావాలి అంటే యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్ దేశాలలో అయ్యే దాంతో పోలిస్తే చాలా తక్కువ. తుర్కీలో $3,000, $4,000లో పూర్తయిపోతుందట. అదే మీకు ఇక్కడ యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అయితే $12,000 to $15,000 ఎవరేజ్ అవుతాయట. దాంతో చాలా నమ్మకం కదిలింది ప్రజలకు. సో అందులో ఎఫోర్డబిలిటీ ఒకటి, దాంతోపాటు ఎప్పుడైతే కాంపిటేటివ్ బిజినెస్ అయిపోయిందో 500 సెంటర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్స్ ఒక్క ఇస్తాంబుల్ నగరంలోనే ఉన్నాయంటే ఇక మిగతా నగరాల్లో మీ దేశమంతా ఇంకెన్ని ఉన్నాయో దాంతో పోటీ. ఎందుకంటే వరల్డ్లో, ప్రపంచంలో నగరాల్లో ఉన్న వాటితో పోలిస్తే మీకు 8 times ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఈ కాంపిటేటివ్ ఉండడం కొరకు తక్కువ రేట్కే కాదు, రకరకాల వాల్యూ యాడెడ్ ప్రపోజిషన్స్ అట, యాడ్ ఆన్స్ అంటారే. మీరు మీకు ప్యాకేజ్ టూర్లు అంటే తుర్కీ ఎయిర్లైన్స్ అంటే ఎయిర్లైన్స్లో తీసుకెళ్తారు. ఎయిర్పోర్ట్లో దిగడంతోనే మీరు జీవితంలో ఏనాడు ఎక్కని ఒక హై అండ్ లగ్జరీ కార్, ఒక డ్రీమ్. ఆ కార్లో ఒక్క రోజైనా, ఒక గంటైనా ప్రయాణం చేయాలని అలాంటి పడవ కార్లు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాయి, మిమ్మల్ని ఒక లగ్జరీ రిసార్ట్లో ఉంచుతాయి. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించి మళ్ళీ లగ్జరీ రిసార్ట్లో రికవరీ పీరియడ్లో ఉంచుతారు. అక్కడ మీలాంటి బ్యాండేజ్లు కట్టుకున్న వాళ్ళు, మీలాంటి అంటే ఎవరైతే పోతారో అలాంటి వాళ్ళు, మీలాంటిని కాదు. సో నేను పోతే నాలాంటి వాళ్ళు, మీరు పోతే మీలాంటి వాళ్ళు, బ్యాండేజ్లు కట్టుకున్న మాజీ బాల్డ్ హెయిర్స్ ఉన్నవారు. సో వాళ్ళందరూ ఉంటారట అక్కడ. సో వాళ్ళ మధ్యలో గేమ్స్, వాళ్ళకు రిక్రియేషన్, ఎంటర్టైన్మెంటు, ఇలా ఒక ప్యాకేజ్. అంటే మీరు హాయిగా అటు టూరిజం పర్పస్ సర్వ్ అవుతుంది, ఇటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్వ్ అవుతుంది అని ఆఫర్స్ కూడా ఇస్తున్నారట. ఇదంతా నాకెలా తెలిసిందంటే నేను కూడా మీలాగా మీడియాలో చదివాను. నేనేమీ తుర్కీ వెళ్ళలేదు, అక్కడ వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేదు. ఫస్ట్ హ్యాండ్ రికమెండేషన్గా తీసుకొని బాల్డ్ హెయిర్ ఉన్నవాళ్ళు నా మీద అభిమానంతోనో గౌరవంతోనో రేపే ఇస్తాంబుల్కి టికెట్ బుక్ చేసుకోకండి. మీ అంతటా మీరు కూడా దీన్ని ఎంత నిజమో వ్యాలిడేట్ చేసుకొని, స్టడీ చేసి, వెరిఫై చేసుకొని, లోకల్గా మీకు తెలిసిన డాక్టర్ని అడిగి ఇక్కడికన్నా బెటర్ ఆప్షన్ అయితేనే వెళ్ళండి. నాగేశ్వర సార్ చెప్పారు కానీ తొందరపడకండి. నేను కూడా మీలాగే మీడియాలో చదివాను కనుక చాలా ఆసక్తిగా కనిపించింది కనుక, ఆసక్తిగా ఉన్నదాన్ని మీతో పంచుకోవాలి కనుక పంచుకుంటున్నాను.